గత కొన్ని రోజులుగా మీరు అందరూ గమనించే ఉంటుంటారు. 28వ తేదీ డిసెంబర్ మరియు జూలైలో కూడా మనకి చాలా షట్టర్ లిఫ్టింగ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఒక సెపరేట్ టీమ్ ఫామ్ చేసి, బికాజ్ చాలా నేరాలు ఒకే రోజు జరగడము, అన్నీ కూడా ఒకే పద్ధతిలో ఒకటే మోడల్స్ ఆధారంలో జరగడం జరిగింది. అన్నీ షట్టర్ లిఫ్ట్ చేసి డైరెక్ట్గా క్యాష్ దొంగిలించడం జరిగింది. సో ఇలాగా సెపరేట్ టీమ్ తయారు చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు 5 గంటల సమయంలో SHO కామారెడ్డి మధుసూదన్ గారు మరియు SI కామారెడ్డి శేఖర్ వీళ్ళ ఆధ్వర్యంలో చెకింగ్ చేస్తుంటే ఒక డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తే ప్రశ్నించడం జరిగింది. తన పేరు తులసిడిగా అలియాస్ BK మోహన్ అని, తను నిర్మల్ జిల్లాకు చెందిన వాడిని తెలిపారు. అందులో మళ్ళీ ఇందులో డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేస్తే తను ఒక 9 నేరాలు గత డిసెంబర్లోను జూలైలో జరిగిన 9 నేరాలు, 8 కామారెడ్డి టౌన్కి సంబంధించినవి, 1 ఆర్మూర్ టౌన్కి సంబంధించినవి ఒప్పుకోవడం జరిగింది. తను దొంగతనం చేయగా జరిగిన నగదు చెడు వ్యసనాలకు ఖర్చు చేసుకోవడం జరిగింది. సో మొత్తం పోయిన సొత్తు దొంగిలించబడిన సొత్తు 1,59,935. ఇందులో మొత్తం 75,000 వరకు రికవర్ చేయగలిగాము. బికాస్ అది క్యాష్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నారు. తను దొంగిలించిన సొమ్మంతా తన తల్లికి ఇవ్వడం జరిగింది. సో తన తల్లి ప్రస్తుతం పరారీలో ఉంది. తనని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ నేరాలకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మన ఆఫీసర్స్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళకి శిక్ష పడేలా నేను సైతం కింద కొన్ని షాప్స్ వాళ్ళు నేను సైతం కింద పెట్టుకున్న CC కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సో ఈ విధంగా మళ్ళీ కూడా ఒకసారి కామారెడ్డి అందరి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, కాలనీస్ వాళ్ళకి, రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన అప్పీలు, CC కెమెరాలు ఖర్చు అనుకోకుండా మన రక్షణ కోసం, మన సేఫ్టీ కోసం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ లాగా మనము ఇంటికి తాళం ఎలా వేసుకుంటామో, బికాస్ తాళానికి ఖర్చు అనుకోం కదా, అది ఇస్ అ మ్యాండేటరీ థింగ్ ఆల్మోస్ట్. సో ఇంటికి తాళం ఎలా వేసుకుంటామో అలాగే మన చుట్టుపక్కల పరిసరాలు కూడా CC కెమెరాగా పర్యవేక్షణలో ఉంటే